నమస్కారం. మనం చాప్టర్ 44 ఉపయోగి ఆత్మకథలోని అధ్యాయం 44లో ఉన్నాము. ఈ అధ్యాయం పేరేంటి? గాంధీ మహాత్ములతో వార్తాలు. సో, మన ముకుందుడు గారు వాళ్ళ యొక్క టీమ్ ఎవరెవరున్నారు? శ్రీ రైట్ ఉన్నారు, మిస్ బ్లెడ్ష్. సో, వీళ్ళ ముగ్గురు కూడా బొంబాయిలో హాల్ట్ అవ్వాల్సొచ్చింది. ఎందుకని? సో, టైంకి రాకపోవడం, వాళ్ళు 1 వీక్ అది పోస్ట్‌పోన్ అయిపోవడము. అక్కడ గాంధీ గారు మిగతా కొన్ని ప్లేసెస్‌కి వెళ్తూ ఉన్నారు కదా! అదే టైంలోనే మనకి నిత్యాసర్ గారి యొక్క పునరుత్థానం అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇక ఇప్పుడు వాళ్ళు గాంధీ గారి యొక్క ఆశ్రమాన్ని మీట్ అవ్వడానికి గాంధీ గారిని మీట్ అవ్వడానికి వాళ్ళ యొక్క ఆశ్రమానికి బయలుదేరారనమాట. వీళ్ళ టీమ్ మెంబర్స్ ముగ్గురు కూడా కలిసి వెళ్లారు. ప్లేస్ ఎక్కడంటే మగన్వాడి. రాజకీయ ఋషి ఎవరు? గాంధీ గారు. సో, ఆయన్ని మీట్ అవ్వడానికి మగన్వాడి కేంద్రానికి ప్లేస్‌కి వెళ్తారనమాట. సో, ఆళ్ళ కార్యదర్శి ఒకాయన ఉన్నారు. మహదేవ్ దేశాయ్. ఆయన ఎవరు? మహదేవ్ దేశాయ్. సో, ఆయన ఆ కార్యదర్శి గారు, గాంధీ గారి యొక్క కార్యదర్శి గారు వాళ్ళని తీసుకువెళ్తారు. గాంధీ గారి దగ్గరికి ఆ ప్లేస్‌లో గాంధీ గారు ఉన్న ప్లేస్‌కి వెళ్తారు. అయితే గాంధీ గారు ఆ టైంలో మౌనవ్రతంలో ఉంటారనమాట. సోమవారం ఆ రోజు. సో, ప్రతి సోమవారం ఒక రోజు మౌనవ్రతం చేస్తూ ఉంటారు మన గాంధీ గారు. ఎందుకని అంటే ఆయనకి ఎన్నో లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ అన్నీ ఆయన చదివి వాటికి ఆహ్, రిటర్న్ రిప్లై ఇవ్వడానికి ఆయనకి టైం దొరకట్ల. సో, వాళ్ళతో అందరితో మాట్లాడకుండా ఆ రోజు కేవలం లెటర్స్ చదివి వాటికి రిప్లై ఇవ్వడానికి మాత్రమే ఆయన ఆ టైంని కేటాయించుకుంటారు. మౌనవ్రతం చేయడం వల్ల ఆయన ఆ విధంగా స్టార్ట్ చేశారు. కానీ మౌనవ్రతం చేయడం వల్ల ఆయనకు ఒక మంచి విషయం తెలిసింది. సో, ఆయన ఏమంటారంటే, ఆధ్యాత్మిక ప్రగతికి అది సోపానాలుగా మారతాయి. నియతకాలికమైన మౌనం ఒక భాగ్యమే కానీ చిత్రహింస కాదు అని ఆయన వివరించారు. సో, జస్ట్ కొంత టైం వరకి మనం మౌనవ్రతం చేయడం వల్ల అది మన స్పిరిచువల్ ఎనర్జీకి గ్రోత్ అవుతుంది. అది సోపానాలుగా స్టెప్స్‌గా ఉంటుంది అని ఆయనకు అర్థమైందనమాట. గాంధీ గారికి అర్థమైంది. అండ్ ఈయన భోజనాలకు గాంధీ గారు భోజనాలు ఏ విధంగా చేస్తారు? అంటే ఏ ఏ ఆహారం తీసుకుంటారు అనేది కూడా మన ముకుందుడు వాళ్ళ టీము అక్కడంతా కూడా గమనించడం జరిగిందనమాట. సో, ఆయన ఆయన సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి, ఒక సత్యాగ్రహులు అందరూ ఉన్నారు. ఒక టీమ్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా ఒకే మంచి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుందనమాట. సో, వాళ్ళు జస్ట్ హ్మ్. గోధుమ జావ చేసి తీసుకుంటారు. అదేవిధంగా ఆ రోజైతే వెళ్ళిన రోజైతే చపాతీలు చేసుకొని, ఆ చపాతీల్లో కొన్ని జస్ట్ ఉడికించిన కూరగాయలు. కూరగాయలు జస్ట్ ఉడికినియనమాట. అలా ఉడికించిన కూరగాయలు అండ్ కొంచెం నిమ్మకాయ మురబ్బా కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఆ ఉడికించిన కూరగాయలు కూడా బీట్రూట్ అనమాట. బీట్రూట్ ఉడికించినయి దుంపలు అవి తీసుకున్నారు. ఆ ప్లేట్‌తో పాటు అందులో కొంచెం వేపాకు ముద్ద కూడా ఉందనమాట. ఆ వేపాకు ముద్ద ఏంటి అంటే బాడీని, బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తది అని ప్రతిరోజు ఆయన ఒక వేపాకు ముద్ద కూడా తీసుకోవడం జరుగుతుంది ఆయన మీల్స్‌తో పాటు. ఇది ఎందుకు అసలు ఈ ఈ మితంగా ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అది దేనికోసం అని అడిగితే గనక ఆయన అంటారు. ఏంటంటే ఒక సత్యాగ్రహి నేను బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సో, బ్రహ్మచర్యం పాటించాలి అంటే ఆహారం కూడా మనం ఒక మంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఒక సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఒకే డైట్ సాత్విక ఆహారం తీసుకోవాలి అన్నప్పుడు మనం అంతకు ముందు వరకు అన్ని ఆహారాలు, అన్ని రకాల పదార్థాలు తిని ఉన్నాం కాబట్టి వెంటనే అది చేసేయకూడదు. ముందుగా మన జిహ్వాని కంట్రోల్ చేసుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి. సో, అందుకనే మౌనవ్రతము అండ్ టంగ్ అంటే నాలుకతో మనం ఫుడ్ తీసుకుంటాం కాబట్టి సో, జిహ్వాని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి ఫస్ట్. ఆ అత్యాస నుంచి మనం బయటపడాలి. ఆ తరువాత మాత్రమే మనం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం కూడా అన్ని విటమిన్‌లు, పోషకాలు ఉండేలాగా మనం చేసుకోవాలి. ఆ పదార్థాలను మనం చేసుకొని వాటిని తినడం వల్ల మనకి ఎలాంటి మన బాడీకి ఎలాంటి హాని జరగదు. పోషకాల యొక్క లోపం అనేది జరగకుండా ఉంటుంది అని గాంధీ గారు చెప్తారు. అయితే వాళ్ళ కోడలికి ఒకసారి పోషకాల యొక్క లోపం వచ్చిందంట. వచ్చినప్పుడు ఇక ఆయన కోడిగుడ్లు అనేది తినడం అనేది కంపల్సరీ చేశారండి. ప్రతిరోజు కోడిగుడ్డు తినమని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. సో, ఆ కోడిగుడ్డు తినడం వల్ల ఆవిడ కొంచెం కోలుకున్నారు. బీజం లేని గుడ్లను మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది అని గాంధీ గారు సమాధానం చేస్తారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇంకా డిస్కషన్ వస్తుందనమాట. ముకుందుడికి, గాంధీ గారికి మధ్య.
వీళ్ళిద్దరూ కూడా సాధువులే కదా! సో, వాళ్ళు ఏంటి అంటే మాంసానికి బదులుగా ఏదైనా శాకాహారంలో మాంసానికి బదులుగా ధీటుగా ఉన్నటువంటి ఏదైనా పదార్థం ఉందా అని వాళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. అప్పుడు మన యోగానందుడికి వస్తుందేంటంటే అవకాడో. అవకాడో అనేది అవకాడో ఫ్రూట్ ఉంటుందనమాట. అవకాడో ఫ్రూట్ అనేది మాంసకృతులు అన్నీ ఉన్నటువంటి ఆహారం. సో, అది మనం దానికి రీప్లేస్‌మెంట్‌గా మనం తీసుకోవచ్చు అని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే మన గాంధీ గారు అవకాడో చెట్లని తన ఆశ్రమంలో కూడా నాటించుకోవాలని చెప్పేసి ఆయన ఆశిస్తారన్న. గాంధీ గారికి తన మనస్సుని ఇంద్రియాల నుంచి మళ్ళించే శక్తి ఉంది. అంటే ఆయన ఎగ్జాంపుల్ ఏంటంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనకి ఒకసారి ఆపరేషన్ చేయించుకోవాల్సొచ్చింది. గిలక ఆపరేషన్ అనమాట. సో, ఆ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆయన అస్సలు మత్తు మందుని తీసుకోలా. డాక్టర్స్ మత్తు మందునికి ఆయన వద్దని చెప్పారనమాట. మత్తు మందు ఇవ్వకుండానే ఆయన ఆపరేషన్ చేపించేసుకున్నారు. పక్కన మిగతా వాళ్ళతో మామూలుగా ఆపరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళతో మాట్లాడుతానే ఉన్నారనమాట. సో, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది గాంధీ గారు మనస్సు ఇంద్రియాల మీదకి పోకుండా ఆ పెయిన్‌ని ఏ విధంగా తట్టుకోగలరు. ఆయనకి ఎంత కంట్రోల్ ఉంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి అర్థం. గాంధీ గారికి ఒక ప్రముఖ శిష్యురాలుందనమాట. ఆవిడ ఇంగ్లీష్ సేనాధిపతి కూతురనమాట. సో, ఆవిడ పేరేంటంటే మాడ్లీన్ స్లేడ్. సో, ఈవిడకి ప్రస్తుతం మీరా బెహిన్ అని కూడా ఈవిడ్ని పిలుస్తారు. సో, ఈవిడ గాంధీ గారి యొక్క ఉత్తరాలు వాటన్నిటిని కూడా ప్రకటిస్తూ ఉంటారనమాట. అయితే కొన్ని బుక్స్ కూడా బుక్స్ ద్వారా లెటర్స్‌లో ఉన్నటువంటివి ప్రకటించడం జరిగింది. గాంధీస్ లెటర్స్ టు ఎ డిసైపుల్స్ అనే ఒక బుక్ ద్వారా ఆవిడ గాంధీ గారి యొక్క లెటర్స్, ఆయన రిప్లైస్ అన్నీ కూడా ఆవిడ ప్రకటించడం జరిగింది. అలాగే 'హార్పర్ అండ్ బ్రదర్స్' అనే బుక్ కూడా ఆవిడ ప్రకటించారనమాట. సో, ఈవిడ ఇంగ్లీషు రావిడైనప్పటికీ కూడా ఈవిడకి ఆశ్చర్యం వేస్తుందనమాట. ఎంతోమంది అమెరికన్ వాళ్ళు గాని వీళ్ళందరూ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు అనేది. అలాగే ఈవిడకి రాట్నం వడకడం కూడా బాగా వచ్చనమాట. సో, అక్కడ అన్ని పనులు చేసుకుంటూ గాంధీ గారితో అక్కడ ఆవిడుంటారు. గారికి జంతువులన్నా, గో సేవన్నా చాలా ఇష్టం. సో, ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మానవుల కన్నా కూడా తక్కువ జాతి జంతువులున్నాయి కదా! సో, ఆ జంతువులన్నీ కలిపి గోవుగా మనం చూసుకోవచ్చు. గోవులో చూసుకోవచ్చు. ఆ జంతువులన్నిటిని గోవులో చూసుకోవచ్చు. కాబట్టి మనం గోవుకి పూజ చేస్తే వాళ్ళందరికీ పూజ చేసినట్టే అనమాట. దాన్ని భూత యజ్ఞం అని కూడా చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ మనకి గోవు అనేది మనకి రెండో తల్లి. మానవులందరికీ కూడా తల్లి. తల్లి లాంటిది. రెండవ తల్లి లాంటిది అన్నమాట. అందుకని మనం గోపూజ చేయడం అనేది చాలా మంచిది అని మనకి సందేశం ఇస్తారు. గాంధీ గారు ప్రార్థన గురించి ఈ విధంగా చెప్తారు. దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయులమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నము పూర్తి అయినట్టు కాదు. మనిషి చేసే అతి మంచి ప్రయత్నం కూడా వెనకాల భగవంతుని ఆశీస్సు గనక లేకపోతే ఎందుకు పనికిరానిదని ఖచ్చితంగా గుర్తించాలి. మనం వినయంగా ఉండాలని సూచిస్తుంది ప్రార్థన. ఆత్మశుద్ధికి అంతఃశోధనకు అది పిలుపు. సో, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తారనమాట. సో, మనకి ప్రార్థన అనేది లేకపోతే మనిషి యొక్క ప్రయత్నాలు గాని, ఆలోచనలు గాని ఎంత నిస్సారంగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ ఆశ్రమంలో గూడా గాంధీ గారి ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం వాళ్ళందరూ కూడా 5కి లేసి ప్రార్థన అనేది డెఫినెట్‌గా చేస్తారు. గాంధీ గారి యొక్క చ భార్యామణి కస్తూరిబాయి గారు. కస్తూరిబాయి గారి గురించి చూస్తే గనక ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అటువంటి సంబంధము వాళ్ళు మామూలుగా బ్రహ్మచర్యం పాటిస్తున్నారు ఇద్దరూ కూడా. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఎలాంటి రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కాదనమాట. గురు శిష్యుల రిలేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. గాంధీ గారికి, కస్తూరిబాయి గారికి వాళ్ళ మధ్య గురు శిష్య సంబంధం ఉంటుందనమాట. సో, ఇట్స్ ఒక అలౌకికమైన ఘటన అది. సో, ఒక అలౌకికమైనటువంటి విషయం, ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఇది. సో, ఇద్దరూ కూడా చాలా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బయట ఎవరికైనా మాట్లాడినప్పుడు ఎంతో గౌరవంగా ఒకరికొకరు చెప్పుకోవడం. అహింస అనేది మన గాంధీ గారి యొక్క బలమైనటువంటి ఆయుధం. సో, అహింస ద్వారా మనం చాలా జయించొచ్చు. విశ్వాన్నే జయించొచ్చు అని ఈయన ఉద్దేశం. హింస వల్ల మనకి ప్రాణ నష్టం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం లేదు అని ఈయన యొక్క బలమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో, మనం ఈ ప్రేమ, క్షమ అనేటువంటి ధర్మంలోంచి పుట్టింది అహింస. అండ్ ఈవెన్ మనం అహింస ద్వారా మనం ఆధ్యాత్మికంగా కూడా ఎదగొచ్చు. ఆధ్యాత్మికంగా కూడా మనకి ఎన్నో లాభాలుంటాయన్నమాట. ఈవెన్ జీసస్ కూడా ఈ క్షేమ అండ్ ప్రేమ ఈ రెండిటిని యొక్క ఆయుధాలుగా చేసుకొని క్షమించడం అనే ఒక అక్కడ ఆయుధం అన్నమాట ఆయనది.
అదే అహింస అయింది. సో, ఆ అహింస ద్వారానే జీసస్ మనకి మన సమాజానికి ఒక సందేశం అనేది ఇవ్వడం జరిగింది. యోగానందుడు గాంధీ గారికి వెళ్ళే ముందు క్రియాయోగ దీక్ష అనేది ఇస్తారనమాట. క్రియాయోగ దీక్ష తీసుకున్న తర్వాత కొన్ని ఎక్సర్‌సైజెస్ కూడా ఆయనకి నేర్పించడం జరుగుతుంది. ఆ ఎక్సర్‌సైజెస్‌లో ఈయనకి తెలుస్తుంది. ఎంత ఈజీగా గాంధీ గారు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. ప్రతి బాడీ పార్ట్‌కి ఎనర్జీని ఏ విధంగా పంపుతున్నది క్లియర్‌గా ఈయనకి తెలుస్తుందనమాట. సో, ఆయన అంత భారతీయ ఋషి. ఆహ్, ఆయన సాధువు. రాజకీయంగా ఉన్నటువంటి ఋషి ఆయన. సాధువు అని చెప్పేసి, మహాత్మా అని చెప్పేసి ఈయనకి ఆ విధంగా బిరుదులనేవి వచ్చినాయన్నమాట. ఇక గాంధీ గారు చనిపోయిన తర్వాత అప్పుడు ప్రధాని గారు గాంధీ గారి గురించి ఈ విధంగా చెప్తారు. జాతిపిత అన్న పేరు ఆయనకు సార్థకమయ్యింది. ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆరిపోయినందుకు కోటాను కోట్లు విలపించిపోతున్నారు. ఈ గడ్డ మీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో 1000 ఏళ్లు కనిపిస్తుంది. ప్రపంచం దాన్ని దర్శిస్తుంది. 1948 జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి భారత ప్రధాని అన్న మాటలు. ఆ రోజు ఈవినింగ్ చనిపోతారనంగా మార్నింగ్ వాళ్ళ మనవరాల్ని పిలిచి లెటర్స్ గాని, కాగితాలు గాని అన్నీ తెప్పించుకొని గబగబా వాటన్నిటికి రిప్లైస్ రాయడం చేశారంట. సో, అంటే ఏదో జరిగిపోతుందని ముందుగానే ఆయన గ్రహించినట్టుగా అక్కడ అలా జరిగింది ఆ రోజు. ఇంకా ఐన్‌స్టీన్ గారు కూడా మన గాంధీ గారి గురించి ఒక మాట చెప్తారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ ఇలా అన్నాడు. ఇటువంటి వ్యక్తి ఒకరు రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచారన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు. సో, ఇలాంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఇప్పటి తరాలు అనుకునేలాగా మన గాంధీ గారు ఉన్నారు అని ఆయన ఉద్దేశం. దిస్ ఇస్ ద చాప్టర్ 44. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. 45 చాప్టర్‌తో. ఓకే.